హాయ్ అండి. మేము ద్వారపూడిలో అయ్యప్ప స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవడానికైతే వెళ్ళామండి. ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి వారి ఆలయం గర్భగుడి కేరళ రాష్ట్రంలోని శబరిమలైని పోలి ఉండడం వలన ఆంధ్ర శబరిమలగా పేరుగాంచింది. ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళలో ఉన్న శబరిమలై ఆలయం వలె కట్టారు. విశాలమైన ప్రాంగణంలో అయ్యప్ప స్వామి వారి ఆలయంతో పాటు ఇంకా చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. గుడి ముఖద్వారం చేరుకోగానే ఎదురుగా 30 అడుగులు పైగా ఎత్తైన హరాహరి సగం శివరూపం సగం విష్ణు రూపం విగ్రహం కనబడుతుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయకమూర్తికి చిన్న ఆలయం కూడా ఉంటుంది. గుడి లోపలికి వచ్చే భక్తులు మొదట గణపతి ఆలయాన్ని, ఆ తరువాత హరాహరి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ హరాహరి విగ్రహం వెనుక మణికంఠుడు పులిపై ఉన్నట్లు విగ్రహం ఉంటుంది. ఈ మణికంఠుని స్వామికి కుడివైపు వినాయక స్వామి విగ్రహం, ఎడంవైపు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాల వెనుక అయ్యప్ప స్వామి వారి గుడి అయితే ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి గుడి 2 అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్ప స్వామి వారి మందిరం ఉంటుంది. క్రింది అంతస్తులో ఉన్న మందిరంలోకి ప్రవేశ మార్గం తెరుచుకున్న సింహం ముఖ రూపంలో నిర్మించారు. ఈ ముఖద్వారం ద్వారా మనం లోపలికి వెళ్ళినట్లయితే కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని అయితే దర్శించుకోవచ్చు. పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరమునకు వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మాలాధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లున్న దారి, మామూలు భక్తులు వెళ్ళుటకు మరో మార్గం ఉంటుంది. పై అంతస్తులోని అయ్యప్ప స్వామి మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్య ఘట్టాలను బొమ్మల రూపంలో నిర్మించబడ్డాయి. ద్వారపూడిలో అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని స్థానికంగా ఉండే ఓ తమిళ వ్యక్తి తన కోరిక నెరవేర్చినందుకు గాను అయ్యప్ప స్వామి వారికి దేవాలయాన్ని కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ద్వారపూడిలో అయ్యప్ప స్వామి వారి ఆలయం నిర్మాణానికి బీజం పడింది. ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయానికి 1983లో శంకుస్థాపన జరగ్గా అయ్యప్ప స్వామి వారి గుడిలోని విగ్రహాన్ని 1989లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి గారు ప్రతిష్ఠింపజేశారు. అయ్యప్ప స్వామి వారి గర్భగుడికి ఒకవైపు పంచముఖ వినాయక స్వామి వారి చిన్న ఆలయం అయితే ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి మందిరానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా స్వామివారి 18 మెట్లు ఉంటాయి. ఇక్కడ అయ్యప్ప స్వామి వారి దేవాలయానికి ఉన్న 18 మెట్లను తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించడం విశేషం. శబరిమల వెళ్ళలేని కొందరు భక్తులు ఇక్కడే ఇరుముడులు సమర్పిస్తారు. ప్రధాన ఆలయమైన అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఎడంవైపు సాయిబాబా ఆలయం ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి ఆలయం నుండి సాయిబాబా ఆలయంకి వెళ్లే మార్గంలో తులాభారం కూడా ఉంటుంది. ఈ సాయిబాబా ఆలయానికి ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి వారి ఆలయానికి ఒక పక్కన పాలరాతితో నిర్మించిన శివాలయంలో స్తూపాకారంగా కింద నుంచి 4వ అంతస్తు వరకు వ్యాపించిన శివలింగం ఉంది. 2వ 3వ అంతస్తుల్లో ప్రదక్షిణ మార్గం చుట్టూ పురాణ గాథలో సన్నివేశాలను తెలియజేసే విగ్రహాలను ఏర్పాటు చేశారు. 4వ అంతస్తులో శివలింగ శిఖరానికి అభిషేకం చేస్తే అభిషేక జలం కిందకు వచ్చే మార్గంలో ప్రధాన లింగానికి అనుసంధానం చేసి ఉన్న 18 చిన్న శివలింగాలని తాకుతూ క్రిందికి వస్తుంది. ఈ దేవాలయాలని అష్టాదశ ఉమా సోమేశ్వర దేవాలయం అంటారు. ప్రధాన శివలింగానికి పోసే అభిషేక జలం లింగంపై పడడంతో పాటు ఒక్కసారిగా మిగిలిన లింగాలపై అభిషేకించడం ముగ్ధ మనోహరం. శివాలయానికి ఎదురుగా నటరాజస్వామి, 2 వైపుల హనుమంతుడు, నందీశ్వర్లు తమ తమ హృదయాల్లో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూపిస్తూ పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సాయిబాబా ఆలయానికి క్రింది భాగంలో నవగ్రహాల ఆలయం, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం దర్శనమిస్తాయి. శివాలయం ప్రవేశ ద్వారానికి ఎదురుగా మహానంది ఉంటుంది. ఆలయం 4వ అంతస్తు కిటికీ నుంచి కనిపించేలా దీన్ని నిర్మించారు. దేవాలయం ముఖద్వారంలో ఏనుగులు తొండంతో పులిహారను పట్టుకొని నిలబడి ఉన్న బొమ్మలు కనిపిస్తాయి. శివాలయానికి ఒక ప్రక్క నంది విగ్రహం, ఎదురుగా నటరాజు విగ్రహం మరియు వెనక వైపున యుద్ధాలు యోగాలు నిర్వహించుకునేందుకు యోగశాల ఉన్నాయి. శివాలయానికి ఎడంవైపు భూగర్భ 12 జ్యోతిర్లింగ దేవాలయం ఉంది.
వెండి శివలింగం భారతదేశం మొత్తానికి ఇక్కడే ఉందంట. దర్శనానికి ఆడవారు చీరలో, మగవారు పంచలో సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి, లేకపోతే అనుమతించరు. బయట మగవాళ్ళకి పంచులు ₹2 అద్దెకి ఇస్తున్నారు. ఈ భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం పైన భాగంలో ఆదియోగి విగ్రహాన్ని అయితే 2025 ఫిబ్రవరి 26 అంటే మహాశివరాత్రి రోజు ప్రారంభించారు. భారతదేశంలో ఆదియోగి విగ్రహాలు కర్ణాటకలోని బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్నాయి. వీటి ఎత్తు 112 అడుగులు. సంవత్సరం మహాశివరాత్రి రోజు ద్వారపూడిలో ప్రారంభించిన ఆదియోగి విగ్రహం 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో దేశంలోనే 3వ అతిపెద్ద విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఏంటంటే విగ్రహం వెనక భాగం నుంచి లోపలికి ప్రవేశ మార్గం ఉంది. ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు అక్కడ ధ్యానం చేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆదియోగి రూపంలో మహాశివుని విగ్రహానికి ఎదురుగా మరికొందరు దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు శివయ్యకు నమస్కరిస్తున్నట్లుగా నిర్మించారు. ఇక ఆదియోగి విగ్రహానికి నలువైపులా వశిష్ఠ మహర్షి, గౌతమి మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, కశ్యప బ్రహ్మర్షి, జమదగ్ని మహర్షి, వాల్మీకి, విశ్వామిత్ర మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇవి ధ్యానం చేస్తున్న ఆకారంలో ఉన్నాయి. ఈ ఆలయం ప్రాంగణంలో ఇప్పటికే అర్ధనారీశ్వర విగ్రహం, కుమారస్వామి, వినాయకుడు, కృష్ణార్జులు, నటరాజ, నంది, అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి 9 నెలల సమయం పట్టిందని చెబుతున్నారు. ఈ ఆలయంకు పక్కన దశావతార కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించబడి ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం వెంకటేశ్వర స్వామి లేదా బాలాజీ యొక్క 3వ అత్యంత ప్రసిద్ధ ఆలయంగా మారే అవకాశం ఉంది. తిరుమల తర్వాత 2వ అత్యంత ప్రసిద్ధి బాలాజీ ఆలయం పశ్చిమ గోదావరిలోని ద్వారకా తిరుమలలో ఉంది మరియు దీన్ని చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. ద్వారకా తిరుమల తర్వాత 3వ స్థానంలో ద్వారపూడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగానుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆలయం గోపురాలకు నలువైపులా ఉన్న గోడలకు రంగు అద్దాలను బిగించి కట్టారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్క గుండె చీల్చి సీతారాములను చూపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విశాలమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం ప్రాంగణంలో ఈ ఆలయాలే కాకుండా ఇంకా చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. మీలో ఎవరైనా రాజమండ్రి వచ్చినట్లయితే రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడిని తప్పక దర్శించుకోండి. ద్వారపూడికి రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ వంటి సమీప పట్టణాల నుండి నేరుగా ప్రభుత్వ బస్సులు నడుస్తూ ఉంటాయి. మీకు కనుక నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి.